నమస్కారం, వెల్కమ్ టు పంచాయతారం పబ్లిక్ టాక్. నేను కుసుమ. ఈ రోజు భిన్నానికి రొటీన్ కి భిన్నంగా ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ద ఇంగ్లీష్ మూవీ గురించి రివ్యూ. ముందు ఎవరిని పిలుద్దాము? కుసుమ, తెలుగు సినిమాల గురించి మాట్లాడే నీకు హాలీవుడ్ సినిమాల గురించి ఏం జ్ఞానం ఉంటుంది, ఏం ఐడియా ఉంటుంది? నాలాంటి వాళ్ళంటే యూనివర్సల్ సినిమాల గురించి బాగా తెలుసు కాబట్టి ఐ కెన్ టాక్ అబౌట్ ద మూవీ. కాల్ మీ. ఇంగ్లీష్ సినిమా కదా, మనకు కూడా కొంచెం గ్రిప్ తక్కువే. క్రిటిక్ ని పిలిస్తే పోతుంది. క్రిటిక్ గారు రండి సార్. అది అలా పిలిచావు, నీ ఆరోగ్యానికి మంచిది. వావ్, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అంటే ద అద్భుతమైన సాలీడు మనిషి గురించి నేను మాట్లాడతాను. అద్భుతమైన సాలీడు మనిషి, బా ట్రూ ట్రాన్స్లేషన్. వాట్ అ జీనియస్ సార్. నువ్వు అడుగు. వావ్ సార్, అంటే వాట్ ఇస్ స్పైడర్ మ్యాన్? ఆ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి ఏమైనా చెప్పగలరా? వావ్, మన కంట్రీలో లాగా కాదు, అమెరికా రష్యాల్లో కామిక్స్ కి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ స్పైడర్ మ్యాన్ కూడా 1960s నుంచి కామిక్స్ రూపంలో అక్కడ ప్రజలకి బాగా సుపరిచితమే. ఓ కామిక్, కామిక్స్ ఎప్పుడైతే హిట్ అవుతాయో దాని రైట్స్ తీసేసుకుని సినిమాలు చేసేయడం అనేది అక్కడ చాలా కామన్ పద్ధతి. వావ్, ఈ స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తుంటే మన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా అనిపించిందమ్మా. వావ్, ఇంకా చెప్పాలంటే కె రాఘవేందర్ రావు బిఏ సినిమా లాగా నాకు అనిపించింది. ఎందుకంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలను. ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదరే పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసరే ఈ హీరోని వెతుకుతూ ఉండడం, సెంటిమెంట్స్, కామెడీ, రొమాన్స్ అచ్చం మన తెలుగు నేటివిటీ సినిమా లాగా నాకు అనిపించింది. స్పైడర్ మ్యాన్ కథ ఏంటి? వావ్, స్పైడర్ మ్యాన్ ద హీరో అంటే పీటర్ పార్కర్. ఓకే, హీరో అంటే మన తెలుగు సినిమాలో లాగా 35+ మీసాలు పెరిగిపోయి కండలు తిరిగిపోయి అనుకున్నాడు కాదు. చూసాను సార్, సన్నగా రివెట్ లాగా జీరో సైజ్ లో ఉన్నాడు. ఇతను టీన్స్ లో ఉంటాడు, పైగా స్కూల్లో చదువుతూ ఉంటాడు. స్కూల్ అంటే 5th క్లాస్ 6th క్లాస్ కాదు, అక్కడ 12th+ వరకు కూడాను స్కూల్ అని అంటూ ఉంటారు. అతను బాగా టెక్నో సేవి, మ్యాథ్స్, సైన్స్ మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇతని లైఫ్ లో ఒక ట్రాజడీ ఏంటంటే తల్లిదండ్రులు హఠాత్తుగా మాయం అయిపోయి ఉంటారు. సో ఆంటీ అండ్ అంకుల్ దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఇతను వీళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అయినటువంటి సైంటిస్ట్ ని అస్తమానం విజిట్ చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఆ అంకుల్ కి కూడా తెలియకుండా ఆ ల్యాబొరేటరీలో దూరినప్పుడు ఆ అంకుల్ ఏమో సాలీడు పురుగుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ సాలీడు పురుగులన్నీ కూడా ఇతన్ని అటాక్ చేస్తే, ఏంటి సాలీడ్లన్నీ అటాక్ చేస్తాయా? మనవాడు మనిషి కాస్త స్పైడర్ మ్యాన్ గా మారిపోతాడనమాట. మారిపోతాడా అంటే వావ్, సాలీడు పురుషుడు. ఇన్ షార్ట్ సాలీడు పురుష్. ఇందాక మీరు మనిషి అన్నారు సార్, సాలీడు పురుష్ గా మారిన తర్వాత పీటర్ పార్కర్ ఎలా బిహేవ్ చేస్తాడు? వావ్, అయితే మన హీరో పీటర్ పార్కర్ కి తనకి ఏం జరిగింది అనేటువంటి విషయం అర్థం అవడానికి కొంత టైం పడుతుంది అనమాట. అంటే తను ఏం ముట్టుకున్నా ఆ వస్తువులు తన చేతికి అంటుకుపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కీబోర్డ్ మీద చేయి పెట్టి ఇలా తీయగానే ఆ బటన్స్ అన్ని కూడా చేతికి వచ్చేయటం, కామెడీగా దొంగలందరూ తన చేతికి అంటుకుపోవడం లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తనకి ఒక విపరీతమైనటువంటి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసిందన్న సంగతి అర్థమవుతుంది అనమాట. పొద్దున పూటేమో స్టూడెంట్ లాగా, రాత్రి పూటేమో దొంగల్ని చీల్చి చెండాడేటువంటి సాలీడు పురుష్ గా తయారవుతాడు. కొంచెం ముందుకెళ్ళండి సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మన బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్, ఇతను ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆ లాబొరేటరీ ఓనర్. ఈ లాబొరేటరీ ఓనర్ మన హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి సైంటిస్ట్ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. తొందరగా ఎక్స్పెరిమెంట్స్ పూర్తి చేయాలి అని. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ సైంటిస్ట్ ఆ ప్రయోగం మీద తన మీదే చేసేస్తే అతను ఉన్న పళంగా ఆ ఎక్స్పెరిమెంట్ కాస్త వికటించేసి ఒక రాకాసి బల్లి అంటే డైనోసరా? అంటే డైనోసర్ కాదు, మామూలు బల్లి కూడా కాదు, అదేదో విపరీతమైనటువంటి ఒక బల్లిలాగా తయారైపోతాడు. ఓ లిజర్డా. ఇక అక్కడి నుంచి ఆ రాకాసి బల్లికి మన సాలీడు పురుష్ కి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇక చూసుకోండి, ఇవాళ హ్యాపీగా స్టోరీ చెప్పుకుంటూ పోతున్నారు, మీకేం బొక్కలు కనబడట్లేదా? ఇక కమింగ్ టు ద బొక్కల్స్ ఆఫ్ ద ఫిల్మ్ అమ్మా, అది అలా రండి. నాకు ఈ హాలీవుడ్ సినిమాలు ఏమిటో ఒక పట్టాన్ని అర్థం కావు. ఒక హీరో రావటం, ఆ హీరో ఏమో వీలైతే ఒక డిస్ట్రిక్ట్ నో లేదా ఒక దేశాన్నో లేదా ఒక ప్రపంచాన్నో కాపాడేయటం,
పైగా ఆ కాపాడేటువంటి ప్రాసెస్ లో పక్కన 10 మందో 100 మందో పోయినా మనవాడు మాత్రం సేఫ్ గా బయటపడ్డాం. ఇదైతే అతని గర్ల్ ఫ్రెండ్ కూడాను. అండ్ ఇక మనమేమో ఇక్కడ ఒక సోను సూదులనో లేకపోతే ప్రదీప్ రావత్నో షాయాజీ షిండేనో విలన్లుగా వాడుకుంటే వాళ్ళేమో రాకాసి బల్లుల్ని పిల్లుల్ని ఏలియన్స్ ని వాడుతూ ఉంటారు. ఇంతేనమ్మా. ఐ డోంట్ ఫైండ్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్. సినిమా అన్నాక ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటే. ఊరుకోండి సార్. నన్ను కూడా ఏ దోమ అయినా కరిస్తే బాగుండేది. దోమా మ్యాన్ టైటిల్ బాగుంది. దోమా మ్యానా? నిజమే, ఈయన సినిమాలకి పట్టిన ఒక మస్కిటో. ఓకే, పంచావతారంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి.